ఇప్పుడు మనము రాయల్స్ ట్యూబ్ వేస్తున్నాను. ఫుడ్ తినని వాళ్ళకి ఈ ట్యూబ్ వేయాలన్నమాట. లిక్విడ్ ఫుడ్ మాత్రమే దీంట్లో నుంచి ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు ట్యూబ్ వేసే ముందు ఇప్పుడైతే నేను తీసుకునే ట్యూబ్ 12 నెంబర్ రాయల్స్. అది ఫ్రీగా వెళ్ళడానికి 2% జెల్ తీసుకుంటున్నాను. అండ్ క్యాప్ ఓపెన్ వస్తుంది కనుక క్యాప్ కూడా పెట్టుకోవాలి. 2% జెల్ తీసుకోవాలి. దానికి ముందు 5 ml సిరంజి రెడీ పెట్టుకోవాలి. అండ్ వేసుకోవడానికి టేప్ కూడా రెడీ పెట్టుకోవాలి. 2% జెల్ కొంచెం తీసుకోండి. 2% జెల్ చేతి మీద వేసుకొని ఇలా లోపలికి 170 మీటర్స్ వెళ్ళే వరకు మనం పుష్ చేస్తూ ఉండాలి. ఇది ఈజీగా వెళ్ళడానికి ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ట్యూబ్ని. లేకపోతే ఈ ట్యూబ్ ముక్కులో నుంచి వేస్తే నోట్లోకి వస్తుంది అనమాట. అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 సెంటీమీటర్స్ వేసుకున్నాక ఒకసారి కరెక్ట్గా వెళ్ళిందా లేదా నోట్లో నుంచి చూసుకోవాలి. నోట్లో ఉందా లేదా, మడకలు పడి నోట్లో ఉంటుంది. ఒకవేళ రాంగ్ వెళ్తే కరెక్ట్ వెళ్ళిందా లేదా ఒకసారి నోట్లో చెక్ చేసుకున్నాక టేప్ వేసుకోవాలి. స్టెథోస్కోప్తో చెక్ చేసుకోవాలి. స్టెథోస్కోప్తో చెక్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. దానికి ముందు ఫస్ట్ టేప్ వేసుకొని, ఇప్పుడు టేప్ కూడా మనం స్టిక్ చేసే ముందు ఈజీగా ఊడిపోకుండా ఎలా వేస్తున్నానో చూడండి. ఒకటి 2 వైపులాగా కట్ చేసి ఒకదాన్ని ఫస్ట్ మలుచుకొని తర్వాత రెండో దాన్ని మళ్ళీ గట్టిగా మలుచుకుంటున్నాను. ఈజీగా పీకేస్తే పేషెంట్ వాళ్ళు పీకేస్తే ఊడిపోకుండా ఉండడం కోసం రెడ్ కలర్ టేపు చాలా గమ్ ఎక్కువగా ఉంటుంది, దాంతో వేస్తాను. ఇప్పుడు స్టెథోస్కోప్ తీసుకొని 10 ml అయినా పర్లేదు, 5 ml అయినా పర్వాలేదు, దాంతో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎయిర్ని పుష్ చేయాలన్నమాట. పుష్ చేస్తే స్టెథోస్కోప్లో నుంచి మనకు వినపడుతుంది ఏ పొజిషన్ వరకు పైప్ ఉంది, ట్యూబ్ ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. కరెక్ట్ పొజిషన్కి వెళ్ళిందా లేదా అనేది తెలుస్తుంది. డబ్ మనీ సౌండ్ వస్తుంది అనమాట. మనకి కరెక్ట్ పొజిషన్కి వెళ్ళిందా లేదా, ఈ సౌండ్ వినపడకపోతే కరెక్ట్ పొజిషన్లో లేదు అని అర్థము. కరెక్ట్ పొజిషన్కి వస్తే ఓకే. ఇప్పుడు కరెక్ట్ పొజిషన్కి వచ్చింది కనుక ఇది కన్ఫర్మ్. దీని తర్వాత ఫీడింగ్ ఇచ్చుకోవాలి.